హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా భాషా పండితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు. పాల్వంచ మినీ స్టేడియంలో అథ్లెటిక్స్ ఆర్చరీ క్రీడా పోటీలు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐలో భారీగా చేరికలు. పెద్దమ్మ తల్లిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్ట ముసాయిదా బిల్లుపై సహాయాలు సూచనలు అందజేయండి. కలెక్టర్ జితేష్ వి పాటిల్. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్మికుల వారసులకు కారణ్య నియామక పత్రాలు అందజేత. మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. రాయచోటిలో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ నూతన అధ్యక్షులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ నాయకులు. టీచర్స్ ఉద్యోగులకు పాత పెన్షన్ మాత్రమే పునరుద్ధరించాలని డిమాండ్. ఖమ్మం నగరంలో ఆదివారం జడ్పీ మీటింగ్ హాల్లో ఆర్యుపిపిటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చింతకుంట జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు, ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ హాజరయ్యారు. అనంతరం భాషా పండితుల ప్రమోషన్ గురించి మాట్లాడారు. జిల్లాలో తెలుగు 228 పోస్టులు, 205 హిందీ పోస్టులు ప్రమోషన్లు వచ్చాయి. అందుకు భాషా పండితులకు ఖమ్మం డిఈఓ, రాష్ట్ర నాయకులు, అధ్యక్షులు ప్రమోషన్లు ఇచ్చిన వారిని ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఆర్యుపిపిటిఎస్ 4 దశాబ్దాల కళ నెరవేరిన సందర్భంగా భాషా పండితులకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రమోషన్స్ ఎప్పుడో రావాలి, కానీ గత ప్రభుత్వం కాలయాపన చేసి భాషా పండితుల మొండి చేయి చూపించిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధికి చేయాలని దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10,479 పోస్టులు భాషా పండితులకు ప్రమోషన్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు వైకుంఠపు ఉమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల సుచీరత, రాష్ట్ర కార్యదర్శి బూక్య హరి, ఆర్యుపిటిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపన జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా ఖమ్మంలో శ్రీ శ్రీ జలాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని వివిధ కళాశాల, పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం విభాగ సంఘటన కార్యదర్శి శ్రీ గడదేశి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతియుత జీవనం కోసం విద్యార్థులకు భగవద్గీత సారాంశాన్ని, భగవద్గీత శ్లోకాలను బాధ్యతగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. భగవద్గీత సందేశాన్ని విద్యార్థులు అవగాహన చేసుకుని క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటారని అన్నారు. ప్రస్తుతం హిందువులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయని, వాటిని ఎదుర్కొని హిందూ ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని అన్నారు. దేశంలో అనేక సంవత్సరాల పైగా మన అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బోనాల రామకృష్ణ, కార్యదర్శి బొడ్డు కృష్ణ, కోశాధికారి పసుమర్తి రవి, మహిళా అధ్యక్షురాలు కనగంటి నాగమణి తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ మినీ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఆర్చరీ క్రీడా పోటీలను భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న మేజర్ ధ్యాన్చంద్ ఒలింపిక్స్ హాకీ క్రీడాకారులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ క్రీడలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ క్రీడలలో పాల్గొనే యువకులు మేజర్ ధ్యాన్చంద్ హాకీ క్రీడాకారుడిని స్ఫూర్తిగా చేసుకొని మీరు ఏ క్రీడల్లో అయితే పాల్గొంటారో తప్పనిసరిగా మీలోని ప్రతిభను, నైపుణ్యాలను వెలికి తీసుకొని పతకాలు సాధించాలని అన్నారు. ప్రతిరోజు చదువుతో పాటు మీరు కోరుకుంటున్న క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి తప్పనిసరిగా సాధన చేస్తూ ఉండాలని, మీరు అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు విశ్రమించకూడదని అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ఈ నెల 29న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు జరుగుతుందని అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహిదర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్చరీ కోచ్ కళ్యాణ్, అథ్లెటిక్స్ కోచ్ నరేందర్, హాకీ కోచ్ ఇమాన్, టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ యుగేందర్ రెడ్డి, హాకీ అసోసియేషన్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, జిల్లాలోని క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సమక్షంలోని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ బాషా ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు సిపిఐ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరినీ కూనంనేని సాంబశివరావు సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సరిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాస్, చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, వీరస్వామి తోటరాజు, వెనగడప సుధాకర్, కేశవులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాథపురం గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం వద్ద శ్రావణ మాసం 3వ ఆదివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల వసతి తదితర ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్ రజనీ కుమారి సిబ్బంది పర్యవేక్షించారు. త్వరలో చేపట్టబోయే దేవాలయ పునర్నిర్మాణ పనులకు ఇల్లందు సుభాష్ నగర్ కు చెందిన అమ్మవారి భక్తుల మూట వేముల రాజలక్ష్మి, రాజనర్స దంపతులు ₹5,116లను విరాళంగా అందజేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ROR చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు అందజేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారా. శనివారం IDOCలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, పాత్రికేయులు, నిపుణులతో పార్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ భూస్వామ్యాల పరిష్కారానికి నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దీనిలో భాగంగానే నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా బిల్లు రూపొందించిందని కలెక్టర్ చెప్పారు. నూతన చట్టం రూపకల్పనలో రైతులను, ప్రజలను, మేధావులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పార్క్ షాప్లో నిర్వహించాలని ఆదేశించిందని కలెక్టర్ తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే 2024 వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో RDO మధు, దామోదర్ బార్ అసోసియేషన్ సభ్యులు సోమేష్, తహసీల్దార్లు, న్యాయవాదులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పనిచేస్తూ మెడికల్ ఇన్వాలిడేట్ మరణించిన కార్మికుల అర్హత కలిగిన డిపెండెంట్లకు కార్య నియామకాల కొరకు దరఖాస్తు చేసుకున్న కార్మికుల పిల్లలకు కొత్తగూడెం ఏరియా GMM శాలెం రాజు కార్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జేఎం మాట్లాడుతూ ఈ నెలలో 15 మందికి కార్య నియామకాల పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. కార్య నియామక ప్రక్రియ ప్రారంభమైన అప్పటి నుండి ఈ రోజు వరకు కొత్తగూడెం ఏరియాలో 599 మందికి కార్య నియామక పత్రాలు అందజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా JMM శాలెం రాజు, SO2 GM జీవి కోటిరెడ్డి, సీనియర్ POM మురళి, IITS అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ కొత్తగూడెం ఏరియా J గట్టయ్య, జూనియర్ అసిస్టెంట్ K అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మానవత్వంలో దైవత్వాన్ని కృష్ణావతారం చూపించిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. యథాయథ హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురుగా శ్రీకృష్ణుడు నిలిచారన్నారు. యుగ యుగాలుగా శ్రీకృష్ణుడి తత్వం జీవితం మానవ జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తోందన్నారు. ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి కృష్ణుని శుభాకాంక్షలు తెలిపారు.
అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ నూతన అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాయచోటి విచ్చేసిందన్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి సిబ్బయ్య, విజయభాస్కర్, మాసాయిపేట్ 2వ వార్డ్ కౌన్సిలింగ్ సుగువాసి శ్యామ్ కుమార్, సురేష్ కుమార్ రెడ్డి, జావిద్ హుస్సేన్, ముస్తాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ ఉద్యోగాలకు పాత పెన్షన్ మాత్రమే పునరుద్ధరించాలని మునిపల్లి మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగారం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరిచి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకోవడం కాకుండా పాత పింఛన్ల విధానం అమలు చేసి తమ గొప్పతనాన్ని చాటుకోవాలని అన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖమ్మం జిల్లా భాషా పండితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు. పాల్వంచ మినీ స్టేడియంలో అథ్లెటిక్స్, ఆర్చరీ క్రీడా పోటీలు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐలో భారీగా చేరికలు. పెద్దమ్మ తల్లిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్ట ముసాయిదా బిల్లుపై సహాయాలు, సూచనలు అందజేయండి. కలెక్టర్ జితేష్ వి పాటిల్. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్మికుల వారసులకు కారణ్య నియామక పత్రాలు అందజేత. మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. రాయచోటిలో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ నూతన అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ నాయకులు. టీచర్స్ ఉద్యోగులకు పాత పెన్షన్ మాత్రమే పునరుద్ధరించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.